ఈ తేజశ్రీ ఈ శివాల లవ్ స్టోరీ 8 నెలల నుంచి అయితే మొదలైంది. అది కూడా ఎలా అంటే ఓ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా. అందరికీ తెలిసిందే, చిన్న చిన్న మెసేజ్లు, ఆ తర్వాత లేట్ నైట్ చాటింగ్లు, అలా అలా వారి స్నేహం కాస్త ప్రేమగా అయితే మారింది. అది ఎంతలా మారిందంటే ఇదిగో కన్న తల్లిని ప్రాణం తీసేంతలా మారింది. ఒకసారి బాగా ఆలోచించండి, వాళ్ళిద్దరి కూడా చాలా చిన్న ఏజ్, మైనర్లే. కొన్ని సినిమాల ప్రభావం వల్ల, కొన్ని రీల్స్ వల్ల వీళ్ళ ఇద్దరే కాదు, వీళ్ళ లాంటి వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే స్కూల్ లెవెల్లో ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్లో మొబైల్ ఫోన్స్ ఇప్పిస్తే వాళ్ళు ఇలానే తయారవుతారు. 95% సమాజం ఇలానే ఉంది. ఈ విషయం ప్రతి ఒక్క తల్లిదండ్రులకి తెలియాలి. ఇక పాయింట్లోకి వస్తే, ఎప్పుడైతే అమ్మాయి ప్రేమలో పడిందో అప్పటి నుంచే మొబైల్కి పూర్తిగా అయితే అడిక్ట్ అయిపోయింది. అది ఎంతలా అంటే చాటింగ్ చేస్తూ చదువుకుంటున్నా అని అబద్ధం చెప్పేంతలా. అలా కొన్ని రోజులకి తన బిహేవియర్ వల్ల తన అమ్మగారికి అయితే అర్థమైంది. ఒకరోజు చాట్ చేస్తూ అయితే దొరికిపోయింది. అప్పుడే ఆ తల్లి కొంచెం మందలించింది. అమ్మ, మీరు నన్ను ఎలాంటి అపార్థం చేసుకోకండి అని చెప్పేసి మెసేజ్లు డిలీట్ చేస్తూ వచ్చింది ఈ తేజశ్రీ. కానీ అయినా కూడా ఒకరోజు ఈ అంజలి గారు వీళ్ళిద్దరిని కనిపెట్టేశారు. తండ్రి లేని పిల్లవు కదా, తప్పు చేస్తున్నావురా, నీ వయసు నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ తిట్టింది తనని. ఎందుకు తిట్టింది? ఒక తల్లిగా భయం ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఆ రోజు తనని తిట్టడం వల్ల ఆ మాటలు తనకు ఒక టార్చర్లా అనిపించాయి.